9 ఎడ్యుకేషన్‌లో పిల్లలు జాయిన్ అవ్వరు. కొన్ని ఎట్లా అంటే మీ ఏదైతే కరిక్యులమ్ ఉందో లేకపోతే మీ ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవి చూసుకొని జాయిన్ అవుతారు. ఒక అబ్బాయి అకాడమిక్స్‌లో వీక్ ఉంటాడు. ఒక అబ్బాయి సీబీఎస్ఈ నుంచి వస్తాడు. ఒక అబ్బాయి స్టేట్ సిలబస్ నుంచి వస్తాడు. ఒక అబ్బాయి ఐసీఎస్ సిలబస్ నుంచి వస్తాడు. డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ మీ దగ్గర రావడం అనేది జరుగుతుంది. కరెక్ట్. వీళ్ళొచ్చిన తర్వాత నాకు తెలిసిన కొన్ని కాలేజెస్ ఈవెన్ నేను చదివేటప్పుడు కూడా నేను చదివిన కాలేజ్ ఈ బ్యాచ్ వాళ్ళు బాగా చదువుతారు. సో వీళ్ళని సపరేట్ బ్యాచ్ చేసి ఇంకొక ఎవరైతే కొద్దిగా వీక్ ఉంటారో వాళ్ళకి ట్యూటర్స్ లాగా లేకపోతే జూనియర్ లెక్చరర్స్ లాగా ఇచ్చి అట్లా 2 డిఫరెంట్ డైరెక్షన్ తీసుకెళ్తారు. ఓకే, బిలో 100 ర్యాంక్ వచ్చింది అనుకోండి, సో ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు అని చెప్పి ఆ సెక్షన్కి టాప్ బ్యాచ్లో పెట్టడం. ఇంకొక నెక్స్ట్ ఈ అబ్బాయి మళ్ళీ మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే మళ్ళీ ఆ బ్యాచ్లో తీసుకెళ్ళి ఇట్లా బ్యాచ్ షఫలింగ్ అనేది కాలేజెస్లో చూస్తున్నాం. కరెక్ట్. ఇక్కడ అటువంటి మెరిట్ బేస్డ్ సెగ్రిగేషన్ ఏమన్నా ఉందా లేదా? దేశ సంస్కృతిలోనే గురుకులం పద్ధతి అని పాతకాలంలో రాజులు వాళ్ళందరూ చదువుకున్నది గురుకులం పద్ధతిలో. అంటే నీకు రకరకాల స్కిల్స్ వచ్చి ఉండొచ్చు, కొన్ని స్కిల్స్ నీకు రాకపోవచ్చు, కొన్ని స్కిల్స్ నువ్వు స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కొన్ని గురించి అసలు నువ్వు విని ఉండకపోవచ్చు. అందరూ ఒకే గురువు దగ్గరికి వెళ్తారు. గురువు ఏం చేస్తాడంటే ఫస్ట్ వాళ్ళకి ఫేర్ టీచింగ్ చెప్తా, అంటే నీకు ఇది వచ్చి కాబట్టి నీకు ఇదే చెప్తాను, నువ్వు దీనికే పనికొస్తావు అనే ముద్ర గురువు వేయడు. సిమిలర్ సిస్టమ్ మనం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఒక డే ఒక రెగ్యులర్ వర్కింగ్ డే 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఈస్ టీచింగ్ అవర్స్, సెకండ్ పార్ట్ ఈస్ వర్కింగ్ సెషన్స్. టీచింగ్ అవర్స్లో ప్రతి స్టూడెంట్, నేను నమ్మేది ఏంటంటే ప్రతి స్టూడెంట్ యొక్క అంబిషన్స్, ఎవరివి అంబిషన్స్ తక్కువ ఉండవు. ఆబ్వియస్లీ మనం అందరం హై అంబిషన్స్ పెట్టుకుందాం అని. సో నువ్వు ఈ బ్యాచ్కే పనికొస్తావు, నువ్వు ఈ బ్యాచ్లో కూర్చొని ఈ తక్కువ టీచర్ యొక్క క్లాసే వినాలి అనే ముద్ర మేము వెయ్యం. అందరికీ టీచింగ్ అనేది ఈక్వల్గా సమానంగా వెళ్తుంది. సేమ్ టీచర్, నేను మ్యాథమెటిక్స్ చెప్తున్నాను అంటే మొత్తం ఆల్రెడీ ఫాస్ట్గా నిమిషంలోనే అర్థమయ్యేవాడికి నేనే చెప్తాను, చాలా స్లోగా అర్థమయ్యేవాడికి నేనే చెప్తాను. దిస్ ఈజ్ ఫేర్నెస్ ఇన్ టీచింగ్. ఈ మార్నింగ్ టీచింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆర్ సెకండ్ పార్ట్, దట్ ఈస్ వర్కింగ్ సెషన్స్. అందులో ఏమవుతుందంటే వీ ఫాలో సంథింగ్ కాల్డ్ ఎస్ ఎ డిఫరెన్షియల్ లెర్నింగ్ సిస్టమ్. అగైన్ రూట్స్ బ్యాక్ టు మన ఓల్డర్ డేస్ గురుకులం పద్ధతి. డిఫరెన్షియల్ లెర్నింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే స్టూడెంట్కి తగ్గట్టుగా వాళ్ళ చేత వర్క్ చేయించడం. ఓకే, సో ఒకడు పలానా ఎగ్జామ్స్ పలానా లెవెల్లో ఉన్నాడు, వాడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇంకోటి ఆల్రెడీ ఎక్కడో ఉన్నాడు, వాడు అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళకి అసైన్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అసైన్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్న పద్ధతి ఏంటి అంటే చాలా కాలేజెస్లో ఒక టాప్ బ్యాచ్ పెట్టి ఆ టాప్ బ్యాచ్కి బెస్ట్ టీచర్స్ని ఇవ్వడము. ఇది ఎలా ఉందంటే ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్న వాడికి మందులు ఇవ్వడం, ఆరోగ్యంగా లేని వాడికి పట్టించుకోకపోవడం. అది కాదు కదా అసలు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, టీచర్కి ఈజీ అవుతుంది, నో డౌట్. అందరూ సేమ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక దగ్గర ఉండి టాప్ టీచర్ నుండి టాప్ బ్యాచ్ చెప్పేసుకోమంటే చాలా సింపుల్ ఉంటుంది. కష్టం ఎప్పుడు వస్తుంది, టీచర్కి అన్ని రకాల స్టూడెంట్స్ క్లాస్లో ఉన్నప్పుడు టీచర్కి కష్టం, కానీ అది స్టూడెంట్కి బెనిఫిషియల్. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు, డౌట్ క్లారిఫికేషన్స్ బెటర్గా జరుగుతాయి. ఐఐటీస్లో ఎంతమంది మస్తాన్ 1% అంతే కదా, 14 లక్షల మంది రాస్తే దాదాపు 19,000 సీట్స్ ఉన్నాయి. 1%, మెజారిటీ 99%ఏ కదా. మెజారిటీ ఐఐటీస్లో రాకపోయే అవకాశం ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాడికి న్యాయం జరగాలన్నది ఆలోచన. సో అందువల్ల బ్యాచ్ సెగ్రిగేషన్ అనేది అసలు చేయం. కానీ వర్కింగ్ సెషన్స్లో 1-on-1 డిస్కషన్స్లో వాళ్ళకి సూటబుల్ వర్కే ఇస్తాం అనమాట. ఎవరికైతే ఆల్రెడీ వర్క్ చేసేసుకోగలుగుతున్నారో వాళ్ళకు ఒక అసైన్మెంట్, టెక్స్ట్ బుక్. ఎవరికైతే వర్క్ చేయలేకపోతున్నారో వాళ్ళకి టీచర్. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే చేయలేని వాడు బెటర్ అవుతూ ఉంటాడు, చేయగలిగేవాడు బెటర్ అవుతూ ఉంటాడు. నువ్వు చెప్పిన పద్ధతిలో ఏముందంటే చేయలేని వాడిని వదిలేస్తున్నాం మనం కదా. అంటే అరే నువ్వు ఇంతే చేయగలుగుతున్నావు కదా, సరే నువ్వు ఇంతే చేయి, నీకు తక్కువ టీచర్స్నే ఇస్తా. సో నేను పెద్దగా ఫోకస్ చేయను, వాడు బాగా చేస్తున్నాడు కాబట్టి నేను వాడి మీదనే ఫోకస్ చేస్తాను. ఆ బాగా చేసే వాళ్ళు 1%ఏ బెనిఫిట్ అవుతారు, ఈ 99% కూడా బెనిఫిట్ అవ్వాలి, వాళ్ళందరూ కూడా మంచి యూనివర్సిటీస్కి వెళ్ళాలి అన్నది ఆలోచన అనమాట. సో మార్నింగ్ సెషన్స్ నో సెగ్రిగేషన్, టీచింగ్ అంతా సేమ్. ఆఫ్టర్నూన్ సెషన్స్లో అప్పుడు కూడా బ్యాచెస్ వేరే బ్యాచెస్ ఏంటి, ఇవాళ బాగా చేసేవాడు రేపు బాగా చేయలేకపోవచ్చు, ఆర్ వైస్ వర్సా. అది కంటిన్యూస్ జరుగుతుంటుంది మన అందరి కెరీర్స్లో కూడా.
సో ఆ రోజుని బట్టి ఆ సిచ్యువేషన్ని బట్టి వాడికి వర్క్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల రిజల్ట్స్ ఇంకా బెటర్గా ఉన్నాయి. భరత్, నువ్వు ఏం చెప్తున్నావు అంటే మెరిట్ బేస్డ్ సెగ్రిగేషన్ లేదంటున్నావు. నిజంగా ఇప్పుడున్న స్టూడెంట్స్ అటువంటి ఎన్వైరన్మెంటే కావాల్సి ఉంటుంది. సో స్టూడెంట్ కూడా ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కంపారిజన్ అనేది రాదు. బాగా చదువుతున్నాడు కాబట్టి ఆ అబ్బాయి మీద ఫోకస్ పెట్టారు, నా మీద ఫోకస్ చేయట్లేదని ఒక డిమోరలైజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లేకుండా సో ఇద్దరిని క్యాటర్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేస్తున్నందుకు కూడా నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్లా ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఒక పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా, ఏమనంటే ఇప్పుడు నా పిల్లవాడు కొద్దిగా వీక్ ఉన్నా అంటే పేరెంట్స్కి ప్రతిదీ తెలుస్తుంటుంది, వీక్ ఉన్నాడా స్ట్రాంగ్ ఉన్నాడా. మీ దగ్గర జాయిన్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకో, అట్లా వీక్ ఉన్న అబ్బాయి తర్వాత అడ్వాన్స్ కొట్టిన పిల్లలు ఎవరైనా ఉన్నారు? అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి మస్తాన్, కానీ ఆ క్రెడిట్ మొత్తం నేను కాలేజ్కే ఇవ్వను, ఆ క్రెడిట్ స్టూడెంట్ది కూడా. అంటే ఒక మంచి ఎన్వైరన్మెంట్లో ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు గ్రో అవ్వరు. వాళ్ళ ఎన్వైరన్మెంట్ని యూటిలైజ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా వర్క్ చేయాలి, దానికి తగ్గట్టుగా ఇచ్చేయాలి. సో న్యూమరస్ కేసెస్, మొన్న మోస్ట్ రీసెంట్ 2025 జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. 2023లో 10th అయిపోయి విత్ 71% ఇన్ ఐసిఎస్సి బోర్డ్. 71% అంటే పెద్ద గొప్ప పర్సంటేజ్ కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆర్డినరీ ఆర్ మేబీ లిటిల్ లెస్ దెన్ ఆర్డినరీ చేసిన తర్వాత, సో ఇక్కడ మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు, నీకు 71% వచ్చింది కదరా, నువ్వు ఐఐటికి సూట్ అవ్వవు, నువ్వు ఈ బ్యాచ్లో ఉండు, నీకు ఎంసెట్ టీచర్స్ వస్తారు, ఎంసెట్ క్లాసెస్ అవుతాయి అంటే వాడు అక్కడ అదే జరిగేది. ఆ ఏజ్ ఎలాంటిదంటే మనలాంటి వాళ్ళు, ఒక టీచర్ లేకపోతే ఒక ఇన్స్పైరింగ్ పొజిషన్లో ఉన్న ఒక పర్సన్ నువ్వు దీనికే పనికొస్తావు అని చెప్పడం వల్ల ఆ ఏజ్ పిల్లలు నమ్మేస్తారు. బహుశా నీకు ఆ మాట చెప్తే నువ్వు దీనికే పనికొస్తావు అంటే నువ్వు నమ్మకపోవచ్చు, నీ ఏజ్ అండ్ మెచ్యూరిటీ వాళ్ళు నమ్మేస్తారు, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. సో అలా చెప్పకుండా వాళ్ళని పాజిటివిటీ క్రియేట్ చేసి, అరే నీకు ఇందులో స్ట్రెంత్ ఉంది కదా, నువ్వు ఇది చేయొచ్చు కదా, ఇది స్ట్రెంత్ ఉంది కదా. అది 71% వచ్చిన అబ్బాయి కేసు చెప్పాను కదా, స్లోగా బిల్డ్ అయ్యి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత పేరెంట్స్ కూడా ఆశ్చర్యపోయారు, మేము ఆశ్చర్యపోయాము. వాడికి చెప్పాల్సిన అవసరం లేకుండా వర్క్ చేస్తూ ఉండేవాడు. ఫోన్ తగ్గిపోయింది, ఫోన్ వాడకం, టీవీ వాడకం అన్నీ తగ్గిపోయాయి, వర్క్ చేయడం మొదలుపెట్టాడు. మొన్న మోస్ట్ రీసెంట్లీ ప్లేస్డ్ ఇన్ ఐఐటి గౌహటి. ఇలాంటి అంటే ఇది ఒక ఎక్సెప్షనల్ కేసు కాదు, ఇలాంటి కేసెస్ ఎన్నో మన చుట్టూ ఎంతమందికి ఉంటుంది. సో మనం కూడా అనుకుంటుంటాం, చాలామంది మనం చదువుకునేటప్పుడు కూడా చాలామంది అరే వీడికి ఎలా వచ్చిందిరా ఐఐటి, అసలు ఐఐటి అంటే ఏదో కదా, వీడి 10th క్లాస్ వరకు ఏం లేదు కదా, వాడు హార్డ్ వర్క్ చేశాడు, వాడు కరెక్ట్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళాడు. అలా ఎంతోమంది ఉంటారు మన చుట్టూ, అదే వీడు ఎలా చేశాడు ఇది అని మనం అనుకుంటుంటాం ఎన్నో విషయాల్లో. ఎందుకు అంటే ఆ లాస్ట్ 2 years ఏదైతే ఉందో వాడు హార్డ్ వర్క్ చేశాడు, వాడు కరెక్ట్ ఎన్వైరన్మెంట్లో కరెక్ట్ చేతుల్లో పడ్డాడు, కరెక్ట్ ప్యాటర్న్స్ వాడి మీద అప్లై అయ్యాయి, అండ్ హీ హెస్ క్రాక్ దట్ ఎగ్జామ్. అలాంటి ఎన్నో న్యూమరస్ ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి. సో అది జరుగుతున్న కొద్దీ మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, ఓకే మనం చేసే పద్ధతి కరెక్టే అనే ఇంకా మోటివేటింగ్ అనిపిస్తుంది అనమాట.